నమస్కారం. ఏరువాకకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బెంగళూరు బంతి సాగు చేస్తున్న ప్రకాశం రైతులు మెలకువలు పాటించితే అధిక దిగుబడితో లాభాలు. ప్రస్తుత వాతావరణంతో పంటల్లో చీడపీడలు అరికట్టుకోవడానికి అవసరమైన మందులు. సాగు భూముల్లో కనిపించే ధాతువుల లోపాలు నేల సారం పెంచుకోవడానికి సరైన సవరణలు. పైసా పెట్టుబడి లేకుండా పంటల దిగుబడులు సహజ వనరుల సద్వినియోగంతో ఆదాయాలు. బంతిపూలకు మన సాంప్రదాయానికి దగ్గరి సంబంధం ఉంది. పెళ్ళైనా పేరంటమైనా బంతిపూలు కావాల్సిందే. పండుగలు పబ్బాలకు ముద్దబంతుల దండలు కట్టాల్సిందే. ఏడాది పొడుగునా అందుబాటులో ఉండే బంతిపూలకు మార్కెట్ ఎప్పుడూ స్వాగతం పలుకుతూ ఉంటుంది. వాణిజ్యపరంగా బంతిపూలను సాగు చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. సప్తవర్ణాలతో విరబూసే బంతిని ప్రకాశం జిల్లా రైతులు విస్తారంగా సాగు చేస్తున్నారు. ఈ సాగులో బాగోగులేమిటో తెలుసుకుందాం. పూలల్లో బంతిపూలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పూలు అనేక రంగుల్లో పూస్తాయి. ముద్దబంతులను చూస్తే ముచ్చటేస్తుంది. కనువిందు చేసే బంతిపూలకు మన సంప్రదాయంలో పెద్దపీట వేశారు. ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా బంతిపూల మాలలు కట్టి గుమ్మానికి వేలాడ కడతారు. ప్రతి పండుగ నాడు బంతితో దండలు అల్లి అందంగా అలంకరిస్తారు. సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు బంతిపూలతో పూజలు చేస్తారు. ఎవరింట పెళ్లి జరిగినా బంతిపూలతో అలంకరిస్తారు. నోములు వ్రతాలు చేసేటప్పుడు బంతిపూలు ఉండాల్సిందే. ముద్దబంతిని సిగలో పెట్టుకుంటే ఆ మగువ అందం మరింత ఇనుమడిస్తుంది. అందుకే బంతి అంటే ఆడవాళ్లు తెగ ఇష్టపడతారు. బంతులతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మ ఆట ఆడతారు. ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగించే బంతులకు మార్కెట్లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఈ బంతులను సాగు చేస్తే రైతులకు బాగా కలిసి వస్తుంది. అందుకే చాలామంది రైతులు బంతిపూలను సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రకాశం జిల్లాలో బంతిని విస్తారంగా సాగు చేస్తున్నారు. ఆ బంతిపూల తోటలు అనేక రంగుల పూలతో కలకలలాడుతున్నాయి. ప్రకాశం జిల్లా కొత్తపట్నం, అద్దంకి, తాళ్ళూరు మండలాల్లో బెంగళూరు రకం బంతిని విస్తారంగా సాగు చేస్తున్నారు. బంతిపూలను సాగు చేయడానికి ఎక్కువ నీరు అవసరం ఉండదు. తక్కువ నీటితోనే బంతిని పండించుకోవచ్చు. ఈ పూల సాగులో తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి మేలైన దిగుబడులు వస్తాయి. నిజానికి బంతి సాగులో మన దేశమే ముందుంది. మేలైన బంతి పూలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. బంతి పెరుగుదలకు పూల దిగుబడికి ఎక్కువ తేడాలు లేని వాతావరణం ఉంటే బంతి బాగా పెరుగుతుంది, మంచి దిగుబడి వస్తుంది. వాతావరణ పరిస్థితిని బట్టి బంతిని జూలై మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటుకోవచ్చు. ఈ సమయంలో నాటుకున్నట్లయితే పూల దిగుబడిని అక్టోబర్ నుంచి ఏప్రిల్ నెల వరకు అందుకోవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్లో నాటిన బంతి నుంచి మంచి నాణ్యమైన పూలను, విత్తనాలను దక్కించుకోవచ్చు. అధిక వర్షపాతం లేదా అధిక ఉష్ణోగ్రతలు ఉంటే పూల నాణ్యత దెబ్బతింటుంది. బంతి సాగు చేయడానికి నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం ఉన్న అన్ని రకాల నేలలు పనికి వస్తాయి. సారవంతమైన గరప నేలలు బంతి సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి. బంతిని సాగు చేసే పొలంలో నీడ పడకూడదు. నీడ ఉంటే మొక్కలు బాగా పెరుగుతాయి, కానీ పూలు మాత్రం పూయవు. కాబట్టి బంతి పూల తోటలో నీడ లేకుండా చూసుకోవాలి. బంతిని సాగు చేసుకోవాలనుకుంటే విత్తనంతో పండించుకోవచ్చు, లేదా కత్తిరింపులు నాటి ప్రవర్ధనం చేసుకోవచ్చు. ఎకరం పొలంలో సాగు చేయడానికి 1 కిలో బంతి విత్తనాలు సరిపోతాయి. విత్తనాలను ఎత్తైన మడులను తయారు చేసుకొని విత్తుకోవాలి. మడులు తయారు చేసే సమయంలో చదరపు మీటర్కి 8 నుంచి 10 కిలోల బాగా చివికిన పశువుల ఎరువుని వేయాలి. విత్తడానికి ముందు
సాలిడాల్ పొడి చల్లినట్లయితే చీమలు చెదలు పట్టవు. సాధారణంగా బంతి విత్తనాలు 5 నుంచి 7 రోజుల్లో మొలకెత్తుతాయి. బంతిని వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలంలోనూ సాగు చేసుకోవచ్చు. నారుమడి నుంచి తీసిన 25 రోజుల వయసు ఉండి 3 నుంచి 4 ఆకులు వేసిన మొక్కలు నాటడానికి పనికి వస్తాయి. నారుని సాయంకాలం సమయంలో మాత్రమే నాటుకుంటే అవి బాగా పాతుకుంటాయి. ఆఫ్రికన్ రకం బంతి మొక్కలను 40 x 30 సెంటీమీటర్ల దూరంలో, అదే ఫ్రెంచి రకం బంతి మొక్కలను 20 x 20 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. ఈ దూరాన్ని పాటించి నాటుకున్నట్లయితే పువ్వుల దిగుబడి బాగా వస్తుంది. బంతిని సాగు చేసే పొలంలో చివరి దుక్కులో ఎకరానికి 20 టన్నుల వంతున బాగా చివికిన పశువుల ఎరువు వేసి బాగా కలియదున్నాలి. దీంతో పాటు 20 నుంచి 40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేయాలి. అంతేకాకుండా నాటిన 37 రోజులకు 20 నుంచి 40 కిలోల నత్రజనిని పైపాటుగా వేసుకోవాలి. పైపాటుగా నత్రజని వేసిన వెంటనే పొలంలో నీరు పెట్టాలి. బంతి నారు నాటిన 55 నుంచి 60 రోజుల వరకు, అంటే శాఖీయ పెరుగుదల సమయంలో పూత దశలో నేలలో తగినంత తేమ ఉండే విధంగా చూసుకోవాలి. ఏ దశలోనైనా మొక్కలకు నీటి ఎద్దడి ఎదురైతే మొక్కల పెరుగుదల తగ్గిపోవడమే కాకుండా పూల దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి పంటలో నీటి ఎద్దడి లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బంతి సాగులో పించింగ్ చాలా ముఖ్యమైన అంశం. ఎత్తుగా పెరిగే ఆఫ్రికన్ బంతి రకాల్లో పెరుగుదల ఎక్కువగా ఉండి చివరగా పూమొగ్గలు ఏర్పడతాయి. అప్పుడే ప్రక్క కొమ్మలు ఏర్పడతాయి. దీనికి బదులుగా నిటారుగా పెరుగుతున్న బంతి మొక్క కాండపు చివరి భాగాన్ని ముందుగానే తుంచివేస్తే ప్రక్క కొమ్మలు తొందరగా ఎక్కువగా పెరుగుతాయి. ఈ కొమ్మల మీద పూలు ఏర్పడి పూల దిగుబడి పెరుగుతుంది. నాటిన 40వ రోజు పించింగ్ చేసినట్లయితే పూల దిగుబడి బాగా పెరుగుతుంది. మామూలుగా గుబురుగా పెరిగే బంతి రకాలకు పించింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. బంతి పూలను బాగా విచ్చుకున్న తర్వాతనే కోయాలి. పూలను ఉదయం లేదా సాయంత్రం సమయంలో మాత్రమే కోయాలి. కోతకు ముందు నీటి తడి ఇచ్చినట్లయితే కోత తర్వాత ఎక్కువ కాలం పూలు తాజాగా ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకొని బంతిని సాగు చేసుకుంటే నాణ్యమైన అధిక దిగుబడితో బంతి పూలు దక్కుతాయి. ఏరువాకలో ఇప్పుడొక చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. రాను రాను సాగులో ఖర్చులు పెరిగిపోతున్నాయని రైతులు ఆందోళన పడుతున్నారు. వ్యవసాయంలో పెట్టుబడి పెరిగి మోయలేని భారంగా మారిందంటున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కలేదని వాపోతున్నారు. నిజానికి సాగులో పెట్టుబడులు తగ్గించుకోవడానికి చాలా మార్గాలున్నాయి. పైసా పెట్టుబడి లేకుండా పంటలు పండించుకోవచ్చు. ముమ్మాటికి ఇది సాధ్యమే. ప్రకృతిలో దొరికే పదార్థాలను సద్వినియోగం చేసుకుంటే ఖర్చులు లేకుండా ఆదాయం దక్కించుకోవచ్చు. ఇది ఎలా సాధ్యమో తెలుసుకుందాం. హరిత విప్లవం పేరుతో జరిగిన వ్యవసాయం అంతా పంటల విధ్వంసానికే ఉపయోగపడింది. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం వల్ల తొలినాళ్లలో పంట దిగుబడులు పెరిగినా క్రమంగా తగ్గుతూ వచ్చాయి. రసాయనిక ఎరువులు, పురుగుల మందులని విచక్షణారహితంగా వాడడం వల్ల రాను రాను భూసారం తగ్గిపోయింది. అదే సమయంలో పర్యావరణం, నీటి వనరులు కాలుష్యం బారిన పడ్డాయి. అంతేకాకుండా పురుగు మందుల అవశేషాలు పంట దిగుబడిలో కనపడుతున్నాయి. దీనివల్ల మనుషులకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. నేలలో కార్బన్ శాతం తగ్గిపోతోంది. భూమిలోని వానపాములు, సూక్ష్మజీవులు, రైతు మిత్ర కీటకాలు క్రమంగా నశిస్తున్నాయి. ఈ పరిస్థితులే ఇక ముందు కొనసాగితే పంట పొలాలు ఖచ్చితంగా ఎడారులుగా మారతాయి. ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయమే మనకున్న ఒకే ఒక మార్గం. దాన్ని పాటిస్తేనే వ్యవసాయంలో మంచి ఫలసాయం వస్తుంది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి చాలా మార్గాలున్నాయి.
ఒకటి బీజామృతాన్ని తయారు చేసుకోవడం. దీన్ని తయారు చేసుకోవడానికి పెద్దగా పెట్టుబడి పెట్టవలసిన పని లేదు. జీవామృతం తయారు చేయడానికి ముఖ్యంగా దేశీ ఎద్దు లేదా గేదె పేడ అవసరం ఉంటుంది. అలాగే ఆ పశువుల మూత్రం 6 లీటర్లు, సున్నం 50 గ్రాములు, నీరు 20 లీటర్లు అవసరం. 5 కిలోల ఆవు పేడను మూటగట్టి 20 లీటర్ల నీళ్ళలో వేలాడదీయాలి. దానిలో గోమూత్రం 50 గ్రాముల సున్నం వేయాలి. వాటిని నీటిలో వేసి 12 గంటల పాటు అలాగే ఉంచాలి. రోజుకు 2 సార్లు కర్రతో సవ్య దిశలో బాగా కలపాలి. 12 గంటల్లో జీవామృతం తయారవుతుంది. తర్వాత ఈ జీవామృతం విత్తనాలను శుద్ధి చేయడానికి ఉపయోగించాలి. ఆ తర్వాత విత్తనాలను ఆరబెట్టాలి. ఆరబెట్టిన విత్తనాలను విత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల భూమి నుంచి పంటలకు సంక్రమించే ఎన్నో తెగుళ్ళని అరికట్టుకోవచ్చు. అంతేకాకుండా విత్తిన ఈ గింజలు త్వరగా బలంగా పెరుగుతాయి. అరటి పిలకలు, చెరుకు కనుపులను నాటుకోవాలనుకుంటే వాటిని జీవామృతంలో ముంచి నాటుకోవాలి. వరి, ఉల్లి, మిరప, టమాటా, వంగ వంటి సాగు చేయాలనుకుంటే వాటి వేర్లను జీవామృతంలో ముంచి నాటాలి. ద్రవ జీవామృతం తయారు చేయడానికి దేశీ ఆవు పేడ 10 కిలోలు, గోమూత్రం 5 నుంచి 10 లీటర్లు, బెల్లం 4 కిలోలు లేదా చెరుకు రసం 4 లీటర్లు, శనగ, కంది, పెసర, మినుము, పిండి 2 కిలోలు కావాలి. పొలం గట్టు మీద మట్టి పిడికడు, నీరు 200 లీటర్లు అవసరం ఉంటుంది. వీటన్నింటినీ ఒక డ్రమ్ములో వేసి సవ్య దిశలో కర్రతో కలపాలి. ఈ ద్రావణాన్ని కలిపిన తర్వాత 48 గంటలు నీడలో ఉంచాలి. రోజు ఉదయం, సాయంత్రం కర్రతో సవ్య దిశలో ఈ ద్రావణాన్ని కలపాలి. ఆ తర్వాత ద్రవ జీవామృతాన్ని పంటలకు ఉపయోగించుకోవచ్చు. ద్రవ జీవామృతాన్ని ప్రతి పంట పైన అన్ని రకాల పండ్ల చెట్లపై పిచికారి చేసి మంచి దిగుబడులు సాధించుకోవచ్చు. వరి, జొన్న, గోధుమ వంటి ఆహార పంటల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కూరగాయలైన వంగ, టమోటా, బంగాళదుంప, పూల మొక్కలు, ఔషధాల మొక్కల సాగులో ఇది బాగా పనిచేస్తుంది. ఈ ద్రావణాన్ని నెలకొకసారైనా పిచికారీ చేయాలి. విత్తనం వేసిన తర్వాత 15 రోజులకు తొలుత పిచికారీ చేయాలి. ప్రతి ఎకరాకు 5 లీటర్ల వడపోసిన జీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్క నాటిన 30 రోజుల తర్వాత రెండవసారి పిచికారీ చేయాలి. ఆ తర్వాత 45 రోజుల తర్వాత మూడవసారి పిచికారీ చేయాలి. ఎకరానికి 10 లీటర్ల జీవామృతాన్ని 150 లీటర్ల నీటితో కలిపి మరోసారి పిచికారీ చేసుకోవాలి. చెరకు, అరటి, బత్తాయి మొక్కలు నాటిన 5 నెలల వరకు అదేవిధంగా ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారి చేయాలి. పండ్ల మొక్కలకు లేదా చెట్లకు ప్రతి నెలకోసారి ఎకరానికి 20 నుంచి 30 లీటర్ల జీవామృతాన్ని పిచికారి చేయాలి. పండ్లు పక్వానికి వచ్చే 2 నెలల ముందు 2 లీటర్ల కొబ్బరి నీటిని 200 లీటర్ల నీటితో కలిపి పిచికారి చేయాలి. ఆ తర్వాత 15 రోజులకు 6 లీటర్ల పుల్లటి మజ్జిగ 200 లీటర్ల నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా జీవామృతాన్ని ఉపయోగించుకుంటే పంటల్లో చీడపీడల బాధలు రావు. మనం ఆశించిన దిగుబడులు దక్కుతాయి. వ్యవసాయం బాగా కలిసి వస్తుంది. అసలు పెట్టుబడి అంటూ ఏదీ లేకుండానే ఇలా సాగు చేసుకుంటే వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది. ఈ జీవామృతాలను ఉపయోగించడం వల్ల వాతావరణం, నేల కాలుష్యము కావు. అంతేకాకుండా పురుగుల మందులకు బదులుగా ఈ జీవామృతాన్ని వాడటం వల్ల నాణ్యమైన పంటలు మనకు దక్కుతాయి. ఈ నాణ్యమైన పంటలతో ఆరోగ్యం బాగుపడుతుంది. ఏ విధంగా చూసినా ఈ పద్ధతి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వ్యవసాయంలో అదునులో అన్ని పనులు చేసుకోవాలి. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం వివిధ పంటల్లో చీడపీడలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పంటల్లో సోకిన తెగుళ్ళు, ఆశించిన పురుగులను వెంటనే అరికట్టుకోవాలి. తగిన మోతాదులో మందులను చల్లుకోవాలి. ఆయా పంటల్లో వచ్చిన చీడపీడలేమిటో, వాటిని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
శనగ పంటను గమనించినట్లయితే ఇది శాఖీయ దశ నుంచి పూత దశలోకి వస్తుంది. పంటలో ఎండు తెగులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ తెగుల్ని గమనించినట్లయితే దీని నివారణ కోసం 1 గ్రామ్ కార్బండిజం మందుని లీటర్ నీటిలో కలిపి మొక్కల మొదల దగ్గర ద్రావణాన్ని పోయాలి. వేరుశనగ పంట తొలిపూత సమయంలో ఎకరానికి 200 కిలోల జిప్సంని మొక్కల మొదల దగ్గరగా చాళ్లలో వేసి మొక్కల మొదలకు మట్టిని ఎగదోయాలి. ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతున్న పరిస్థితిలో వేరుశనగలో తామర పురుగులు, ఆకుముడత పురుగులు ఆశించే అవకాశం ఉంది. తామర పురుగుల నివారణ కోసం 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ మందుని లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఆకుముడత పురుగు ఆశించినట్లయితే ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగుల ఉధృతిని గమనించాలి. 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ మందుని లీటర్ నీటిలో కలిపి పంటలో పిచికారి చేసుకోవాలి. రబీ ఆమ్దం పంట శాఖీయ దశలో ఉంది. ఈ పంటలో దాసరి పురుగులను గమనించినట్లయితే సమగ్ర సస్య రక్షణ చర్యలు తీసుకోవాలి. పొలంలో 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. దాసరి పురుగు మొదటి దశలో పరాన్నజీవులకు హాని చేయని 5 మిల్లీలీటర్ల వేప నూనె లేదా 1 గ్రామ్ బ్రీటీని లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఆకుల అడుగు భాగం బాగా తడిసే విధంగా పిచికారి చేసుకోవాలి. పొలంలో దాసరి పురుగులను ఆశించే మైక్రోప్లైట్రిస్ పరాన్నజీవి ఉనికిని గమనించాలి. పరాన్నజీవి ఆశించినట్లయితే ఏ పురుగుల మందులు చల్లాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ పొలంలో పరాన్నజీవి లేనట్లయితే 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 1 మిల్లీలీటర్ నోవోల్ యూరాన్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందుని లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ప్రస్తుతం చలితో కూడిన వాతావరణ పరిస్థితిలో కూరగాయల పంటలను రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంది. రసం పీల్చే పురుగుల నివారణ కోసం 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందుని లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణంలో టొమాటో పంటలో ఆకుమాడు తెగులు వచ్చే అవకాశం ఉంది. దీని నివారణ కోసం 2 గ్రాముల కార్బండిజం 12%, మాంకోజెబ్ 63% WP లేదా 2 గ్రాముల మెటలాక్సిల్ మాంకోజెబ్ లీటర్ నీటిలో కలిపి పైరులో పిచికారి చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో టొమాటోలో టొబాకో మొజాయిక్ వైరస్ తెగులు వచ్చే అవకాశం ఉంది. దీని నివారణ కోసం 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇక మిరప పంటలో తామర పురుగులు గమనించినట్లయితే 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మందుని లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇక ఆకుకూరల్లో ఆకుమచ్చ తెగులు వచ్చినట్లయితే 2 గ్రాముల కార్బండిజం మాంకోజెబ్ కలిపి ఉన్న మందుని లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. వంకాయలో కొమ్మ కాయ తొలుచు పురుగులు గమనించినట్లయితే పురుగులు సోకిన కొమ్మలను తుంచి నాశనం చేయాలి. 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ మందుని లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక తీగజాతి కూరగాయల్లో ఆకు తొలుచు పురుగులు ఉన్నట్లయితే 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందుని లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. పశువులను గమనించినట్లయితే గొర్రెల్లో చిటుకు మసూతి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఆవులు గేదెల్లో గొంతు వాపు వ్యాధి, గొంతు గాలికుంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వీటి నివారణ కోసం తగిన టీకాలు వేయించాలి. ఏరువాకలో మరో చిన్న విరామం. ఏరువాకకు పునఃస్వాగతం. ఏ సాగు నేలలోనైనా ఏవో కొన్ని లోపాలు తప్పకుండా ఉంటాయి. అనేక సంవత్సరాలు ఒకే పంట పండించినా పోషకాల లోపాలు ఏర్పడతాయి. నేల రకాన్ని బట్టి పంట మొక్కలకు కావలసిన ప్రధాన సూక్ష్మధాతువుల లోపాలు ఉండటం సహజం. ఈ లోపాలు ఎంతవరకు ఉన్నాయో ముందుగా తెలుసుకోవాలి. మట్టి పరీక్షలు తప్పకుండా చేయించాలి. ఈ పరీక్షల్లో తేలిన పోషకాల లోపాలను సవరించుకోవాలి. ఏ ధాతువు ఎంత ఉందో తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ ధాతువు లోపాన్ని సరిదిద్దాలి. ఆ విధానాలేమిటో తెలుసుకుందాం.
సాధారణంగా వ్యవసాయంలో రైతులు ఒక పద్ధతికి అలవాటు పడి ఉంటారు. పంట విత్తినప్పటి నుంచి కోత వరకు ఒకే మూసలో వ్యవసాయం పనులు చేస్తుంటారు. మార్పుకు త్వరగా సిద్ధపడరు. దీనివల్ల పంట సాగులో ఒక్కోసారి నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. రైతు తన నేల స్వభావాన్ని, దానిలో ఎరువులు, ఖనిజ లవణాల శాతాన్ని తెలుసుకోవాలి. అలాగే నీటి వసతి ఎంతో ముందుగా తెలుసుకుంటే నష్టం రాకుండా చూసుకోగలుగుతాం. అంతేకాకుండా పంటలో అధిక దిగుబడులు సాధించగలుగుతాం. మనకున్న నేలలో ముందుగా భాస్వరం ఎంతుందో తెలుసుకోవడానికి మట్టి పరీక్ష చేయించాలి. దీనివల్ల సాగు చేయాలనుకుంటున్న పంటకు ఎంత భాస్వరం అవసరమనేది తెలిసిపోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో నేలల్లోని భాస్వరం లభ్యత మధ్యస్థం నుంచి ఎక్కువ స్థాయిలో ఉంటుంది. మట్టిలో భాస్వరం అవసరమైన దానికన్నా అధికంగా ఉంటే దాని వాడకం తగ్గించినా ఆశించినట్టుగా అధిక దిగుబడులు వస్తాయి. ఖరీఫ్లో ప్రధానంగా పండించే పంటలు వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ. ఈ పంటలు పండించే నేలల్లో భాస్వరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భాస్వరం వాడకాన్ని 25 నుంచి 50% వరకు తగ్గించుకోవచ్చు. వరి పంటలో భాస్వరం పరిస్థితిని బట్టి హెక్టార్కు 100 నుంచి 300 కిలోల సూపర్ని లేదా 35 నుంచి 112 కిలోల పిఏపిని తగ్గించి వాడినా దిగుమతి ఏమాత్రం తగ్గదు. అదేవిధంగా భూసార పరీక్షల ఫలితాల ప్రకారం మొక్కజొన్నలో 25 నుంచి 50%, పొద్దుతిరుగుడులో 50 నుంచి 100% తగ్గించినా దిగుబడులు మాత్రం అంతే వస్తాయి. రైతులు తమ పొలాల్లోని భాస్వరపు స్థాయిని బట్టి ఎరువుల వాడకంలో నియంత్రణ పాటించి ఎరువులపై ఖర్చును తగ్గించుకోవచ్చు. గతంలో రైతులు సాగునీటి నాణ్యతపై అనుమానాలు పెట్టుకోకుండా వ్యవసాయం చేశారు. అయితే పెరుగుతున్న నీటి కొరత వల్ల భూమిలో ఎక్కువ లోతు నుంచి నీటిని తోడుతున్నారు. దీంతో ఎక్కువ లవణాలు భూమి ఉపరితలానికి చేరి పంట ఎదుగుదలకు హాని కలిగిస్తున్నాయి. దీనివల్ల పంటలు సరిగా ఎదగకపోవడమే కాకుండా బాగు చేయడానికి వీలు లేకుండా నేలలు పాడయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే కొత్తగా తవ్విన బోరుబావుల నీటిని, నర్సరీల కోసం వేరే ప్రాంతం నుంచి తెప్పించిన నీటిని పరీక్ష చేసిన తర్వాతనే వాడాలి. సాగునీటి పరీక్షల కోసం బోరుబావి నీటిని 20 నుంచి 30 నిమిషాలు బయటకు వదిలిన తర్వాత ప్లాస్టిక్ సీసాలో 500 మిల్లీలీటర్ల నీటిని భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. నీటి శాంపిల్ సేకరణకు మందు సీసాలు, టానిక్ సీసాలు అసలు వాడద్దు. నమూనా నీటిని పట్టే సీసాను అదే నీటితో 3 నుంచి 4 సార్లు కడిగి ఆ తర్వాత నీటి నమూనాను నింపాలి. సీసా మూతలో గాలి లేకుండా నిండా నింపాలి. కాలువ నీటిని పరీక్షకు పంపేటప్పుడు ఒక కర్రకు చిన్న బకెట్ కట్టి ఒడ్డుకు దూరంగా ఉన్న నీటిని తీయాలి. కంపెనీల నుంచి వదిలిన నీటిని కూడా పరీక్ష చేయించాలి. ఇటువంటప్పుడు ఆ నీరు పొలంలో మొదట ప్రవేశించే ప్రదేశంలో నీటిని నమూనాగా తీయాలి. వీలైతే పరిశ్రమ ఆవరణ నుంచి ఆ నీరు బయటకు వచ్చే స్థలంలో కూడా నీటి నమూనాను సేకరించాలి. అప్పుడు ఈ రెండింటికి గల తేడా, పోలికలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ నమూనాతో పాటు రైతు తన పేరు, చిరునామాలను తప్పక జత చేసి పంపాలి. ఇక పండ్ల తోటల్లోని చెట్లలో కొంతకాలానికి భూమి అడుగున ప్రతికూల పరిస్థితులు ఏర్పడి భూమి నిస్సారమైపోవడం, పోషకాలు లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేల ఉపరితలం మట్టిని పరీక్షించడం వల్ల ప్రయోజనం ఉండదు. చెట్ల ఆకులను పరీక్ష చేసి పోషకాల లోపాలను గుర్తించుకోవచ్చు. ఒక్కోసారి సాధారణ వార్షిక పంటల్లో కూడా పంట నాటిన తర్వాత పోషక పదార్థాలు, ముఖ్యంగా సూక్ష్మ పోషక పదార్థాల లోపాలు కనిపిస్తాయి. లోపాల లక్షణాలు కనపడితే పంట భాగాలను పరీక్ష చేయించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. పంట దిగుబడి, నాణ్యత తగ్గకుండా చూసుకోవాలి. నమూనా కోసం తీసిన ఆకులను శుభ్రమైన చేతులతో తుంచాలి. వాటిని కడిగి ఆరబెట్టిన సంచుల్లో సేకరించి పరీక్ష కోసం పంపాలి. మామిడి, చీని, నిమ్మ పంటల పరీక్షకు పూర్తిగా తయారైన కొత్త ఆకును సేకరించాలి. అరటి తోటకు పైనుంచి 3వ ఆకును, ద్రాక్షకు 5వ ఆకు తొడిమెలను పంపాలి. ఇక వరి, పత్తి పంటల్లో పైనుంచి 3వ ఆకు, చెరుకులో పైనుంచి 3 నుంచి 5వ ఆకు వరకు సేకరించాలి. ఈ విధంగా భూసారం, సాగునీరు, పంటల పరీక్షలపై సరైన అవగాహన కలిగి ఉంటే సకాలంలో తగిన చర్యలు తీసుకొని అధిక దిగుబడులు సాధించుకోవడం సాధ్యమవుతుంది.
ఈనాటి ఏర్వాక మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మనం అందరం కలిసి ఒక సమిష్టిగా ఒక మంచి పని చేస్తానికి ఎవరో ఒకళ్ళు వెళ్ళి అడుక్కోవాల్సిన కర్మ ఏం పడుతుంది మనకి.